హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ తిమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, కొడాలి నాని గారికి గతంలో క్యాన్సర్ వచ్చింది అని చెప్పేసి ఒక వార్త విస్తృతంగా ప్రచారం జరిగింది సార్ సోషల్ మీడియాలో. దీన్ని టీడీపీ ప్రచారం చేసింది. ఈ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు అని చెప్పేసి ఇప్పుడు పేర్ని గారు స్పందించారు సార్. పేర్ని నాని గారు స్పందించడం చూస్తున్నాం సార్. అలాగే ఇటువంటి వార్తలు ప్రచారం చేస్తూ వాళ్ళు శునకానందం పొందుతున్నారు. వంశీపై కూడా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. ఆయన న్యాయ పోరాటం చేస్తారు. అలాగే టీడీపీ చేసే తప్పులు ఎప్పటికప్పుడు మేము ప్రజలకు చేరవేస్తామని చెప్పేసి కూడా చెప్పడం చూస్తున్నాం. మరి కంప్లీట్ గా పేర్ని నాని గారి వ్యాఖ్యల పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఆయన ఒక ఏమనంటే పారాసైట్. పారాసైట్ అంటే ఒకరి మీద పడి తినేవాడు. ఆయన చరిత్ర మచిలీపట్నంలో చాలా దయనీయంగా ఉంటుంది. ఆయన కొడుకు కూడా కొన్ని నేరాల్లో ఇరుక్కున్నాడు, స్మగ్లింగ్, గంజాయి లాంటి వాటిలో. వాళ్ళ నాన్న ఉండేవాడు పేర్ని కృష్ణమూర్తి అని. ఆయన జీవితంలో ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో ఈయన జీవితంలో అంత నీచ నికృష్టమైన పేరు తెచ్చుకున్నాడు. ఏదో మాట్లాడతాడంటే ఆ మాటలు దేనికైనా అర్థం ఉందా? ఏమి లేదు కదా. మొదటి నుంచి చూస్తున్నట్టయితే మోహన్ బాబు ఇంటికి చెప్పా పెట్టకుండా వచ్చాడు. కాఫీకి వచ్చానని చెప్పాడు. ఆయనేమో కాఫీ పిలిచానని చెప్పాడు. అక్కడ ఒక కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద వాడితే తన మీద దుడ్డు వాళ్ళట్టుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. మాట్లాడిన మాటల్లో చాలా కన్నింగ్తో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఏదో అనుకుంటున్నాడు. అంటే పబ్బం గడిచిపోతుంది అనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడాడు అని గుర్తుందా? పవన్ కళ్యాణ్ జీవితంలో ఎవడు కూడా అలా మాట్లాడు. అవును. ఆయన వైసీపీ పార్టీలో ఒక కాపుని, సామాజిక వర్గస్తుని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు, సన్నాసి, ఎదవ, ఒక చెప్పైతే రెండు చెప్పులు, ఇలాగా ఒకటి కాదు, ఆల్మోస్ట్ మనిషి తగలబడిపోవాలన్నమాట ఆ తిట్లు. అట్లాంటి మాటలు విన్న తర్వాత అయిపోయింది, ఓడిపోయారు అంటే దానికి ఏదో కాలం గడిచిపోయింది అనుకుంటున్నాడు. మహా డేంజరస్ బెల్స్ నీ వద్ద ఉన్నాయి. పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే అది నాగుపాముతో పెట్టుకున్నట్టే. ఆయన చచ్చులో చంపుడో జరుగుతుంది. ఇక్కడ ఈ చచ్చులోకి చంపుడోకి మధ్య తేడా ఏంటంటే చంపుకోవడం కాదు, పతనం అయిపోవడం. అంతే, పతనం అయిపోతే చచ్చినట్టే కదండి. మళ్ళీ దానికి విపరీతంగా అర్థం తీసుకోవద్దు. చంపడం అంటే పతనం అయిపోవడం, ఇంకా ఆ జీవితం లేకుండా పోవడం. అటువంటి పరిస్థితి నీకు ముందుంది. నీకేమైనా బుర్రా బుద్ధి ఉందంటే జరిగిన దానికి పశ్చాత్తాపడి నువ్వు సాటి కాపోయినందుకు నీ ఆత్మరక్షణలో నువ్వు ఉండాలి. కానీ ఆ ఇచ్చే కుక్క బిస్కెట్కి ఆశపడి ఇంకా నువ్వు పేలుతావా? ఏమైంది నాయనా నీకు? కొడాలి నాన్న అంటే నీకేమైంది? నువ్వు అన్నప్పుడు లేదా? కొడాలి నాన్నప్పుడు లేదా? అడిగావా ఏమైనా నాని నీకేమైనా సంస్కారం ఉందా? మన ఎమ్మెల్యేగా ఉంటూ వాళ్ళు అలా మాట్లాడొచ్చని అడిగావా నువ్వు? అడిగితే ఈరోజు ఈ విధంగా మాట్లాడే హక్కు ఉంటుంది. అరే, ఒక తెలుగుదేశం పార్టీలో ప్రముఖ వ్యక్తి చంద్రబాబు నాయుడు నేడిపిస్తున్నట్టయితే తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి టీల్లో అందించిన వ్యక్తిని ఒక్కసారి అన్నావా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా అని అడిగితే ఈరోజు నువ్వు మాట అనే హక్కు ఉంటుంది. ఎంత నీచుడు కాకపోతే తెలుగుదేశం పార్టీలోంచి వచ్చి తెలుగుదేశం పార్టీని ఎండకాస్తున్నాడంటే ఎంత నీచుడండి. ఆయన వెనక హరికృష్ణ ఉండి అయితే తారక్ ఉన్నాయండి, ఎవరైతే ఉండేయండి ఆవిడకి కావాలి ఆ జెండా పడుకుని వచ్చేవి అందరూ. అటువంటి న్యాయబద్ధమైన మాటలు ఏమైనా నువ్వు అడిగి ఉన్నట్టయితే ఈ మాట మాట్లాడడానికి అర్హత ఉండేది. ఇంకా మైక్ ముందు రావడం ఏంటి? ఆరోపణలు చేసి వల్లభనేని వంశీని జైల్లో పెట్టారా? రాజకీయాల్లోకి రాకముందు వల్లభనేని వంశీ ఆస్తులంతా ఇప్పుడంతా ఎక్కడి నుంచి వచ్చింది? వల్లభనేని వంశీ పరిటాల రవిధర్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఆయన ప్రాపర్టీ ఏమిటి? ఈరోజు ఆయన ప్రాపర్టీ ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చాయి? అడిగావా నువ్వు? నీకేం అర్హత ఉంది రా పిచ్చోడా?
మాట్లాడుతున్నాడు. అంటే వల్లభనేని వంశీ న్యాయ పోరాటం చేస్తున్నాడు. ఏది న్యాయం అంటే కోర్టులు కొనేస్తాడు. చాలా పొరపాటుగా మాట్లాడుతున్నాడు. ఇక ముందు అసలు ముందు పేరుని నాని ఉంటాడో ఊడిపోతాడో చూసుకొనియండి. వాడు చేసిన అభియోగాలకి, వాడు చేసిన అన్యాయాలకి, వాడు చేసిన అక్రమాలకి జనం చీకొట్టారు. కొడుకంటే తండ్రిని మించిన కొడుకు ఈయన ఇంకోటి ఒక కిట్టు చీకొడితే సిగ్గుపడిపోయి మొహం ఎక్కడో దాచుకొని ఇక ముందైనా ప్రజల్లో మమ్మకి అయిపోయి జీవనం గడపాలి. కొడాలి నానికి క్యాన్సర్ అని చెప్పేసి ఎందుకు ప్రచారం అదే పుట్టిందంట? ఆ కొడాలి నానికి ప్రచారం అంటే ఈయనకి గుట్కాలు వేసుకుంటాడు చాలా వరకును. ఆ గుట్కాలు వేసుకుంటే ఈ క్యాన్సర్ ఛాయలు ఉన్నాయని చెప్తారు దాన్ని. అది మాత్రం నిజమే. అది ఎవరు అది కామన్ సెన్స్ పాయింట్ అండి. అది అంటే ఈ క్యాన్సరు అంటే మామూలుగా దీన్ని థ్రోట్ క్యాన్సర్ ఉంటుంది అన్నమాట. ముందేంటంటే బుగ్గలు కొంచెం ముక్కుపల్ క్లాత్ లాగా ఉంటుంది కదా, అది అరిగిపోతుంది. దాన్ని సెమీ క్యాన్సర్ అంటారు అన్నమాట. ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇది బాగుపడిపోతుంది. తర్వాత ఏంటంటే ఆయన క్యాన్సర్ ఉందనే విషయం అందరికీ తెలుసు. కొడాలి నాన్నగారు అమ్మగారికి ఉన్న క్యాన్సర్ వేరు, ఈయనకున్న క్యాన్సర్ వేరు. అంటే సార్ వాళ్ళ అమ్మగారి కోసం హాస్పిటల్లో వెళ్తే ఈయనకుందని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ అమ్మగారు రీసెంట్ గానే క్యాన్సర్ ని జయించారు అని చెప్పేసి చెప్తున్నారు పేర్ని నాని. అది కాదు అంటే ఈయన ఆయన మీద అభియోగాలు మోపుతున్నారు. కొడాలి నాన్నగారేమో ఇలా ఉన్నాడంటే కొడాలి నాని పత్తిత్తా, నువ్వు పత్తిత్తా, వాళ్ళ వసే పత్తిత్తా, ఏం మాట్లాడతారు? మీరు నోరు పుసుకుని కూర్చోవాలి అంతే ఓడిపోయినప్పుడు. అంతేగాని ఎలా మాట్లాడడం మంచిది కాదు కదా. జనాల్ని ఎంతకాలం పిచ్చోళ్ళు చేస్తారు. వాళ్ళు పిచ్చోళ్ళు చేద్దాం అనుకుని మీరు పిచ్చోళ్ళు అయిపోయారు. ఏదైనా మీకు ఓపిక ఉన్నట్టయితే, మీకు ఎవరైనా తెలిసినట్టయితే, మీకు ఏదైనా బలం ఉన్నట్టయితే మీ అరెస్టులు మీరు తప్పించుకోండి. వీళ్ళ మీద అరెస్టులు చేయకపోయినట్టయితే ఆ జనసేన పవన్ కళ్యాణ్, తర్వాత చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈ రెడ్ బుక్ తగిలేసుకోవడానికి అంతకంటే అర్థం లేదు. ఎలా ఊపావు కదా రెడ్ బుక్, ఏం చేస్తావు కార్యాచరణలో చూపించని ప్రజలు అడుగుతున్నారు, మనం కాదు. అంటే మొన్నటి వరకు కూడా వైసీపీ నేతలంతా కూడా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు, ఇక బయటకి రారు ఇప్పుడప్పుడే అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇప్పుడు పేర్ని నాని బయటకు వచ్చి మాట్లాడడం మనం చూస్తున్నాం. టీడీపీ చేసే తప్పులన్నింటినీ కూడా ప్రజలకు చేరవేస్తాం, మళ్ళీ ఫైట్ చేస్తాం అంటున్నారు. మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూస్తారు? మళ్ళీ వాళ్ళు కంబ్యాక్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది? అంటే ప్రత్యర్థి రాజకీయ ప్రత్యర్థి అండి. ఆయన డబ్బున్నాడు, బిస్కెట్లు పారేస్తాడు, కొనుక్కుంటాడు. ఏదైతే ఉంది తన సంపాదనే కదా మూలం మనకి. ఎవరికి ఏం కావాలో, ఎవరి తాలూకు కష్ట సుఖాలు ఏమిటో కొనుక్కుంటారు. ఇవన్నీ మర్చిపోండి, నన్ను నిలబెట్టంట, మీ జాతకాలు మార్చేస్తాను అంటాడు. అంతే, అంతకంటే మించింది ఏముంది ఇక్కడ? ఏముందండి? అంటే ఆ రాజకీయాల్లో ఉన్న డబ్బు వస్తుంది, రాజకీయాలు లేకపోయినా నీకు కావాల్సిన డబ్బు నీకు పారేసినట్టయితే ఇలా ఎన్ని వాగమన్నా వాగుతారు. తమిళనాడులో కొంతమంది ఉంటారన్నమాట, మాట్లాడడానికి డబ్బులు తీసుకుంటారు, పాటలు పాడడానికి డబ్బులు తీసుకుంటారు, పెళ్ళి అయితే డబ్బులు తీసుకుంటారు, ఆఖరి చచ్చిపోతే వచ్చి ఏడవడానికి కూడా డబ్బు తీసుకుంటారు. ఎవరో ఉంటారు కదా, వాళ్ళకి ఎవరో లేకపోతే ఒక 50 మందిని తీసుకొచ్చి ఏడవమని చెప్తారు అన్నమాట. ఏంటి బాబు ఈయన పేరేమిటి, ఈయన తాత పేరేమిటి, నాన్న పేరేమిటి చెప్పి ఆ కూర్చొని ఏడుస్తారు. కాటికి తీసుకెళ్ళినంత వరకును. అలాగున్నటువంటి ఈ రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తే ఆ డబ్బులు పారేస్తే ముఖం మీద మీరు ఇష్టం వచ్చి మీకు ఏదైతే ఇష్టమైతే అది మాట్లాడడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. అందులో వీళ్ళు ఒకరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.